శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ కథ బుద్ధి రవాణా అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను. ఈ కథను శ్రీమతి ఆమంచర్ల ప్రజ్ఞా పారమిత గారు రచించారు. ఇంకా కథలోకి వెళ్దాం. చిత్రపురి ఒక చిన్న రాజ్యం. యువరాజు చిత్రవర్మ కొత్తగా రాజ్యానికి వచ్చి పరిపాలిస్తున్న రోజులవి. చిత్రవర్మకు రాజ్యపాలనలో అంతగా అనుభవం లేకపోయినా బుద్ధిమంతులు, సమర్థులు అయిన మంత్రులు తదితర రాజోద్యోగుల సాయంతో రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. చిత్రపురి రాజ్యాన్ని ఆనుకునే అంగరాజ్యం ఉండేది. అది అన్ని విధాల చిత్రపురి కన్నా పెద్దది. దానికి వర్ధనుడు రాజు. అతడికి ఎన్నాళ్లుగానో చిత్రపురిని జయించి తన రాజ్యంలో కలుపుకోవాలని కోరిక ఉండేది. చిత్రవర్మ తండ్రి రాజుగా ఉన్నంతకాలం ఆ కోరిక ఫలించలేదు. ప్రస్తుతం చిత్రవర్మ ఆ రాజ్యానికి రాజు. అతనికి ఇంకా బాగా రాజకీయాలు, యుద్ధ మెళకువలు తెలిసి ఉండవని వర్ధనరాజు ఊహించాడు. ఒకరోజు మంత్రులను పిలిపించి తన కోర్కెను, ఊహలను చెప్పి వారి సలహా కోరాడు. దానికి వారు సంతోషించి ఇలా చెప్పారు: మీ ఊహ సరి అయినది. ఈ సమయంలోనే చిత్రపురిని జయించటానికి అవకాశాలున్నాయి. ఎంతైనా ప్రత్యర్థి యొక్క బుద్ధిబలాలు తెలుసుకోకుండా కయ్యానికి కాలు దువ్వరాదు. కనుక చిత్రపురి రాజోద్యోగుల బుద్ధిబలాన్ని ముందుగా పరీక్షించి తెలుసుకోవాలి. ఆ పరీక్ష ఏదో వెంటనే నిర్వహించండి అని వర్ధనుడు అమాత్యులను ఆదేశించాడు. వారు అందరూ కలిసి మంత్రాలోచనం చేసి ఒక లేఖ వ్రాసి వర్ధనుడికి ఇచ్చి, దీనిని చిత్రవర్మకు పంపించండి. సమాధానం ఏమి వస్తుందో చూసుకుని మిగతా విషయాలు ఆలోచిద్దాము అని చెప్పారు. ఆ లేఖలో ఇలా వ్రాసి ఉంది: మీ రాజ్యం నుంచి కొంత బుద్ధిని రవాణా చేసి మాకు పంపించాలి. చిత్రవర్మకు ఆ లేఖ వర్ధనుడి రాయబారి ద్వారా అందింది. అది చదివి అతడు ఆశ్చర్యపోయాడు. అమాత్యులకు చూపించాడు. వారు కూడా ఆశ్చర్యపోయారు. మంత్రులు రాజుతో సమావేశమైనారు. వారికి వర్ధనుడి కోరిక వింత కొలిపింది. ఏదైనా వస్తువులు, సామగ్రి అయితే రవాణా చేయవచ్చును, అదృశ్య వస్తువులను ఎలా పంపటం? ఈ విచిత్రమైన కోరిక ఏదో పెద్ద ఎత్తుగడ వేసుకుని చేసినదై ఉంటుంది. తమ బుద్ధి చాతుర్యాలను పరీక్షించటానికి వర్ధనుడు ఈ పరీక్ష పెట్టి ఉంటాడని అమాత్యులందరూ ఇట్టే అర్థం చేసుకున్నారు. చిత్రవర్మ చాలా కళవళపడిపోయాడు. ఎంతగా ఆలోచించినా సరి అయిన త్రోవ దొరకలేదు. ఆ సమయంలో అందరిలోకి తెలివైన వాడైన బృహస్పతి లేచి నిలబడి, నాకు ఒక 4 నెలల పాటు గడువు ఇప్పించండి. వర్ధనరాజు కోరినట్లు బుద్ధి రవాణా చేస్తాను. అయితే ఈ విషయమై నన్ను మీరు ఈ 4 నెలలు ఏమీ ప్రశ్నించవద్దు అన్నాడు. చిత్రవర్మ సంతోషంగా అతను కోరిన గడువు ఇచ్చాడు. ఆ తరువాత వర్ధనుడికి, మీరు కోరిన విధంగా బుద్ధిని రవాణా చేస్తాము, కానీ 4 మాసాలు గడువు కావాలి అని లేఖ పంపాడు. 4 నెలలు దాదాపుగా గడిచిపోయాయి. ఒక దినం బృహస్పతి ఒక పెద్ద మూటతో సహా మంత్రుల రహస్య సమావేశ మందిరంలోకి ప్రవేశించాడు. అతడు రాజువైపు తిరిగి, మహారాజా, ఈ మూటలోనే వర్ధనుడు కోరిన బుద్ధి ఉంది. జాగ్రత్తగా మూటకు దెబ్బ తగలకుండా వెంటనే వర్ధనరాజుకు పంపే ఏర్పాట్లు చెయ్యండి అన్నాడు. ఆ మూట చాలా జాగ్రత్తగా కట్టబడి ఉంది. దానిలో ఏముందోనని ప్రతి ఒక్కరికి అనుమానంగా ఉంది. కానీ ఎవరూ ఏమీ అడగలేదు. చిత్రవర్మ కూడా ఏమీ ప్రశ్నించకుండానే ఆ మూటను అంగరాజ్యానికి పంపించాడు. పెట్టిన గడువు లోపల చిత్రవర్మ నుంచి తను కోరినట్లు బుద్ధి రవాణా అయినందుకు వర్ధనరాజు ఆశ్చర్యపడ్డాడు. వర్ధనుడు, అతని మంత్రులు మూటను జాగ్రత్తగా విప్పారు. అందులో ఒక సన్నటి మూతిగల కుండ ఉంది. దానిలో పెద్ద గుమ్మడికాయ ఒకటి ఉంది. ఆ గుమ్మడికాయ సరిగ్గా సందు లేకుండా కుండలో ఇమిడిపోయి ఉంది. తొడిమ మాత్రం కుండ మూతిలో నుంచి బయటికి వచ్చి ఉన్నది. కుండకు ఎక్కడా పగుళ్ళు కానీ బీటలు కానీ లేవు. అది కొత్త కుండ. ఇది చూసి వర్ధనుడికి, అమాత్యులకు అమితమైన ఆశ్చర్యం కలిగింది. ఆ కుండ మూతికి ఒక ఉత్తరం కట్టబడి ఉంది. దాన్ని ఆతృతగా విప్పి చదివాడు వర్ధనుడు. దానిలో ఇలా వ్రాసి ఉంది: వర్ధనుల వారు కోరినట్లు బుద్ధిని పంపించాము. ఈ కుండ లోపల బుద్ధి ఉంది. కుండ పగలకొట్టకుండా మీరు గుమ్మడికాయను వెలికి తీసుకోండి.
ఈ కానుక అందిన వెంటనే తెలియపరచవలెను. ఒకరినొకరు చూసుకుని స్తబ్దులైనారు రాజు, మంత్రులు. వారికి పెద్ద సందేహం కలిగింది. ఇంత చిన్న మూతిగల కుండలోకి అంత పెద్దది, సరిగ్గా కుండలోకి ఇమిడిపోగల గుమ్మడికాయ ఎట్లా దూరింది? అందులోకి ఎలా పట్టగలిగింది? ఎంతగా ఆలోచించినా ఎవ్వరికీ ఏమీ తోచలేదు. పైగా కుండ పగలగొట్టకుండా గుమ్మడికాయను బయటకు తీసుకోవాలట. అదే బుద్ధి అట. నిజానికి అది అసాధ్యం. అందరూ మౌనం దాల్చి తలలు వంచారు. ఆఖరికి వర్ధనుడు అమాత్యులను ఉద్దేశించి ఇలా అన్నాడు: మనం అనుకున్నంత తెలివి తక్కువ వారు కాదు మన ప్రత్యర్థులు. ఇంత బుద్ధిబలం కలిగిన వారితో కయ్యం కంటే స్నేహమే మేలు. వెంటనే ఆయన చిత్రవర్మకు ఈ విధంగా కబురు పంపించాడు: మీరు పంపిన కానుక అందినది. మిమ్ములను ఈ తరుణంలో ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాను. మీ స్నేహ సౌహార్ద్రాలను కాంక్షిస్తున్నాను. ఈ వర్తమానం అందుకుని చిత్రవర్మ అత్యంత ఆనందం పొందాడు. అతడికి వర్ధనుడు అడిగిన బుద్ధి ఎలా చేరింది అని ఆశ్చర్యం కూడా కలిగింది. బృహస్పతిని పిలిపించి మనస్ఫూర్తిగా అభినందించి గౌరవించి, అమాత్య, మీరు చేసిన పని నా గౌరవాన్ని నిలబెట్టి మన రాజ్యానికి ప్రతిష్ట ప్రసాదించింది. మీలాంటి వారు మా రాజ్యానికి ఎంతైనా అవసరం. అసలు ఇంతకు తమరు ఏమి చేశారో సెలవిస్తారా అని అడిగాడు. దానికి బృహస్పతి ఇలా సమాధానం చెప్పాడు: ఇందులో నేను పెద్దగా చేసినదేమీ లేదు. 4 మాసాల క్రితం నేను గుమ్మడి తీగను వేసి పెంచాను. కొద్ది రోజులకు అది పుష్పించి చిన్న పిందెలు వేసింది. ఒక చిన్న పిందెను సన్నమూతి గల ఒక కుండలో ఉంచి జాగ్రత్తగా పోషించాను. ఆ గుమ్మడి పిందె కుండలోనే పెరిగి పెద్దదయ్యింది. బాగా కుండలో సరిగ్గా ఇమిడేటంతటి పెద్దది కాగానే తొడిమి దగ్గర కోసి కుండను గుమ్మడితో సహా జాగ్రత్తగా మూటకట్టి మీ ద్వారా దానిని వర్ధనుల వారికి పంపాను. కుండను పగలకొట్టకుండా గుమ్మడిని తీసుకోమని, అదే వారు కోరిన బుద్ధి అని ఒక లేఖ కూడా వ్రాసి పంపాను. దానికి వారి వద్ద నుంచి వచ్చిన సమాధానం ఇంక తెలిసినదే కదా అన్నాడు. అందరూ చాలా సంతోషించారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. నమస్కారం.